హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాల సుహాస్ని లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చినాను. ఇది సండే రోజు వీడియో అండి. ఆ రోజు సెకండ్ సాటర్డేకి మామూలుగా పిల్లలు ఇంటికి వస్తారు కదా, కానీ రాలేదు. స్కూల్ ఉందని చెప్పేసి సాటర్డే స్కూల్ పెట్టినారు. ఇంకా అప్పటికి 3 వీక్స్ అయింది పిల్లల్ని చూసి. అందుకని ఈసారి అయితే ఇద్దరం అయితే వెళ్ళినాము. వారం అయితే ఆయనే వెళ్ళేసి పిల్లల్ని చూసి వాళ్ళకి కావాల్సినవి తీసి వస్తాడు. కానీ 3 వీక్స్ అయ్యేలాగా ఇంకా నేను కూడా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళినాను. ఇది బొగ్గేరండి, ఆత్మకూరు పోయే రూట్లో. ఆడ బ్రిడ్జి మించిపోయేటప్పుడు తెల్లగా పూలు బలం ఉంటాయి. ఆ వీడియో కోసమని ఈ వీడియో అయితే చూసినాను. రాలేదు కానీ బాగుంటుంది లుక్కు. ఇంకా పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొని రెస్టారెంట్ ఎప్పుడాంచో మండీ కావాలని అడుగుతూ ఉన్నారు. అందుకని ఈసారి అయితే తీసుకెళ్ళాం. అసలు ఇలాంటి ఒక రెస్టారెంట్ ఉందని కూడా నాకు తెలియదు. మేము ఎప్పుడు అతిథికి వెళ్తాము. ఈసారి అయితే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. సూపర్గా ఉంది, మండీ కూడా బాగుంది. Prawn fried rice. Prawn fried rice. Chicken noodles, mutton soup. Prawn noodles మేము నువ్వే కావాలని తీసుకొచ్చు నువ్వు ఈ ఏసీలోకి నన్ను. అందుకే నిన్నే తీస్తాను నేను. అదా మండికి మేము మండి పన్ను బిల్లు కానీ మండింది అనుకో, కుమ్మడబడేస్తాం ఆయన. సూప్ వచ్చి 90 రూపాయలు, 180 రూపాయలు. చికెన్ కాన్ సూప్ చికెన్ ఉంటుంది అబ్బా. ఓయే, నీ 40 ఏళ్ళ జీవితంలో సూప్ ఎప్పుడైనా తాగినవే? నీ కొడుకులు అన్నీ తినిపిస్తుంటారు నీ చేత. కేసరి ఉన్నట్టుంది. పోయా బాబున్న కాడుకుంది. చూడరా ఉన్న కాడికి నెయ్యింది నా గొంతు దొబ్బ. కానీ స్ట్రైట్గా స్ట్రైట్గా సక్కంగా పెట్టు. బాగాను ఎంత పెద్ద కంచమా? ఫుడ్ కంచం కాదు, ఫుడ్. ఇదేంటిది? జీడిపప్పు చాలా ఆఫ్ చేయాలి. ఫస్ట్ టైం చాలా రోజుల నుంచి పెద్ద అబ్బాయి చెప్తా ఉండి ఇక్కడ మండి కూడా ఉంది బాగుంటుంది అని చెప్పేసి, సరే పోదాంలే చూద్దాంలే. మామూలుగా అది రేట్ ఎక్కువ ఉంటుంది కదా, అందులో ఎక్కువ ఇస్తారేమో మేము తినలేము. మామూలుగా 2 బిర్యానీలు అయితే 4గురికి సరిపోతాయి మాకు. అందుకనేసి ఇంకా వేస్ట్ అయిపోద్ది వద్దులే అని చెప్పుకుంటా ఉండి ఈసారి లేట్ అయిపోయింది. అందుకోసం ఇంకా పిల్లలు తీసుకొని అయితే ఆ వాళ్ళకి తెలుసద్ది కదా, స్కూల్లో పిల్లలందరూ చాలా వరకు ఆత్మకూరులోనే ఉంటారు. డే స్కాలర్స్ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా ఇట్లా ఉంటుంది అని చెప్పి. అందుకు పెద్ద అబ్బాయి చాలా రోజులు నేను చెప్తుంటే సరేలే అని చెప్పి ఈసారి అయితే తీసుకొని వచ్చినాము. నేనైతే ఫస్ట్ షాక్ అయిపోయాను, ఇంత పెద్ద రెస్టారెంట్ అని చెప్పేసి. మామూలుగా అతిథులనే నాకు బాగా నచ్చద్ది, ఎందుకంటే బయట ఇండోర్లో బాగుంటుంది, చెట్లన్నీ ఉంటవి, మళ్ళా ఏసీ కూడా ఉంటుంది. ఏసీ కూడా నార్మల్ చైర్స్ అవన్నీ ఉంటవి. కానీ ఫస్ట్ టైం అయితే ఇది ఉందని చూసిన తర్వాత నాకైతే పిచ్చిగా నచ్చింది. బయట అయితే రోడ్ సైడు ఉన్నవి, మళ్ళీ లోపల ఇది మటుకు ఏసీ ఉండేది. ఇది కుర్చీలు కాకుండా కింద కూర్చునేది. అది పెద్దది ఉంది, ఫ్యామిలీ వస్తే చిన్నది ఉండి ఎట్లయినా చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అంట. అలాగే పిల్లలు ఏడిపిస్తూ ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ లేట్ అయినప్పుడు ఏడిపిస్తూ ఉంటారు. అలా తీసుకొచ్చి ఆడిపించుకోవడానికి పిల్లలకు కూడా ఆడుకునేదానికి ఆట వస్తువులు ఉంటాయి కదా, ఇవి జారేబండి కానీ ఉయ్యాలు కానీ అవన్నీ ఉన్నాయి. మేము వచ్చేలాగా చిన్న అబ్బాయి ఇక్కడ జారేబండి జారుతా ఉన్నాను. నేనైతే షాక్ కూడా, అస్సలు నిజంగా
అని అనుకొని ఆ పెద్ద ఆయనతో ఇది ఎవరిదైతే ఉందో ఆయనతో కూడా మాట్లాడినాను నేను. ఆయనే చెప్తా ఉన్నాడు నాకు, అమ్మ బర్త్డే పార్టీలు చేసుకోవచ్చు, మళ్ళీ వచ్చేసి పార్టీలు ఏమైనా ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు, స్పెషల్గా బర్త్డేకి మెయిన్గా అవి చేసుకోవచ్చు, బాగుంటుంది అని నిండు. మనకు నా ఫస్ట్ అనిపించింది ఇట్లా బర్త్డే మామూలుగా సిటీలలోనే ఉంటుంది కదా, ఇక్కడ ఏముంటుందిలే అని అనుకున్నాను. పెద్ద అని చెప్పిన తర్వాత సరేలే అని అనుకున్నాను. బయట వాతావరణం కూడా చాలా బాగుంది, పక్కనే అపార్ట్మెంటు. ఇంకా రెస్టారెంట్కి అపార్ట్మెంట్ అయితే ఏదో ఒకటి బుకింగ్ అవుతానే ఉంటాయి కదా, బాగుంటుంది. ఇంకా డెవలప్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అయితే నాకైతే బాగా నచ్చింది. నాకు ఏసీ అలవాటు లేదు కాబట్టి అది పడలేదు, కానీ కొద్దిసేపు బయట వచ్చి ఉండడం అట్ట చేసినా కానీ ఏసీ అలవాటు ఉన్న వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది. నేను కూడా రెండుసేపు అయితే ఇక్కడ ఆడుకుని ఆమెను వెళ్ళినాను కొంచెం టైం ఉండేలాగా. ఇంకా కార్డర్లో కూడా చైర్స్ ఉన్నవి, అక్కడ కూడా బాగుంది. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. పిల్లలు ఎప్పుడు అంటారు అక్కడికి పోదాం అని చెప్పేసి, అందుకని తీసుకొచ్చినాము. అలాగే నన్ను కూడా ఇంటికాడ అవుతాను, నువ్వు పిల్లలు లేకుండా బోర్ కొట్టదా అని. బోర్ ఎందుకు కొట్టదండి, మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం, పిల్లల కోసమే కదా. మా సండే అయినప్పుడు ఇలా వాళ్ళకి ఇష్టమైన దిక్కు తీసుకోబోయేటప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంకా హాస్టల్లో ఒక వీక్ అంతా ఉన్నా కూడా వాళ్ళకి నచ్చినట్టు చేస్తే ఇంకా వాళ్ళు బాధపడాల్సిన అవసరమే ఉండదు. అందుకనేసి మేమైతే వాళ్ళు సండే అయితే వాళ్ళకి ఏం కావాలో అవి తీసిచ్చి వెళ్తూ ఉంటాడు ఆయన అయితేను. ఇది రోడ్ సైడ్ కూడా బాగుందండి. బయట చైర్స్, కూల్ డ్రింక్స్లు కానీ జ్యూసులు కానీ, మళ్ళీ చాక్లెట్ కూడా చాలా రకాలు ఉన్నాయి. అలాగే జ్యూసులు అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చేటి, ఇంకా రకరకాలుగా ఉండేలేండి, ఒకటని నేను చెప్పలేను. సినిమా స్టైల్లో అసలు పక్కనే రెస్టారెంట్ సూపర్గా అయితే నాకు అయితే బాగా నచ్చింది. ఫ్రెష్గా జ్యూస్ చేసి ఇచ్చేదాన్ని కానీ, ఇంకా పక్కనైతే తందూరి రోటీ అవన్నీ చేస్తారు కదా, అది ఉన్నది. డే టైమే ఎలా ఉంటుందంటే ఇంకా నైట్ టైం అయితే ఆ లైటింగ్స్కి ఇంకా ఎంత బాగుంటుందో అనిపించింది. వీకెండ్ అయితే బాగానే ఉంటుంది పిల్లలు తీసుకొచ్చేదానికి, కానీ మేము వీకెండే విన్నాం కదా, అప్పటికే తక్కువ ఉన్నారు. మేము పోయేలాగా ఇంకా నైట్ టైం అయితే ఇంకా ఎంతమంది ఉంటారు, అంత సిటీ టైప్ ఉన్నది, బాగున్నది. నాకైతే బాగా నచ్చింది రెస్టారెంట్. పైన వాతావరణం కానీ, పక్కన అట్మాస్ఫియర్ కానీ, పక్కన పొలాలు కానీ, ఇంకా సిటీ పెరిగే ముందు ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది కదా. ఇదండి నేను చెప్పింది. ఇదంతా బాగా నచ్చింది నాకైతే. ఇప్పుడున్న పిల్లలకి అన్నీ తెలుస్తుంటాయండి. నాకు అది పేరు ఏందో షవర్మానా ఏందో అంటారు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. అవన్నీ అయితే వాళ్ళకి తెలుసద్ది, మనకు అయితే అస్సలు తెలీదు. ఇది ఈ పెద్ద అయింది ఈ రెస్టారెంట్. ఆయన కాసేపు మాట్లాడించి అవన్నీ బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అమ్మని అన్నీ చెప్పి మాట్లాడించి ఆమెను మేమైతే సూపర్ మార్కెట్ వెళ్ళాము. ప్రాజెక్ట్ వర్క్ ఉందంటే దానికి కావాల్సిన ఐటమ్స్ కానీ, పిల్లలకి తినేటివి వాళ్ళకి కావాల్సిన ఐటమ్ అన్నీ తీసిచ్చి ఇంకా హాస్టల్లో వదిలిపెట్టి వచ్చినాము. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం అండి స్పూన్స్ చూసినాను పిల్లలకి తినిపెట్టేదానికని స్పెషల్గా, వాళ్ళకి గోర్లు కట్ చేసేదానికని స్పెషల్గా అన్నీ సపరేట్గా ఉన్నాయి. మేము డెలివరీ అయిన పిల్లలు అప్పుడైతే అసలు ఏముండేది లేదు, ఊరినే చేత్తో అన్నం పెట్టేదాన్ని, చేత్తో గట్టిగా అన్నం పిసికేది ఆమెను పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు నేను అవన్నీ చూసి మా పిల్లలకి ఎన్ని రకాలు వచ్చినాయి అని అనిపించింది. వాళ్ళకి ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి, పౌడర్ కాడి నుంచి అసలు షాంపూస్ అవన్నీ ఎన్ని రకాలైతే వచ్చినాయి అన్నీ చూసి, ఇప్పటికి పెన్నులు ఎన్ని వాడుతున్నా కూడా వాళ్ళైతే బలంతో ఉండడమే లేదు, అందరూ సెల్లుమయం అయిపోయింది, చిన్నపిల్లలు కూడాను. ఎలాగైతే ఆ రోజైతే గడిచిపోయిందండి. ఈ వీడియో చూసిన కదా, వీడియో కానీ నచ్చినట్లు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కోరుకుంటున్నాను.